దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త 1వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించారు. ఆయన పరిచర్య ప్రారంభించటానికి ముందు బాప్తిస్మిచ్చే యోహానును పరిచర్య కొరకు పంపించడం జరిగింది. ఆ యొక్క బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు కొరకు ప్రకటించుచు అరణ్యంలో ఆయన పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇస్తూ వచ్చాడు. చాలా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఆ బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి వచ్చి వారు పాప క్షమాపణ కోరుతూ పాపాలను ఒప్పుకుంటూ బాప్తిసం పొందుతూ ఉన్నారు. బాప్తిస్మిచ్చే యోహాను ఒంటె రోమములు వస్త్రములుగా ధరించుకుని, తోలిదట్టి కట్టుకుని, అడవి తేనె తింటూ, మిడతలను తింటూ బ్రతుకుతున్నాడు. ఆయన తినే ఆహారం అందరిలాంటిది కాదు, చాలా ప్రత్యేకమైనదే. ఆయన కూడా చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని మనం గమనించగలం. ఆయన అంటాడు, నేనేమో నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనకాల ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడని ప్రకటన చేయడం ప్రారంభించాడు. ప్రజలందరూ కూడా బాప్తిసం ఇచ్చే యోహాను మాట ఇలాగుంది, ఈయనే గొప్పవాడిగా కనబడుతున్నాడు, ఈయన కూడా ప్రవక్త కదా, మరి ఈయనకంటే గొప్పవాడు ఎవరొస్తారు అని కనిపెడుతున్నారు. అలాగున కనిపెడుతున్న దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క యోహాను దగ్గరికి వచ్చాడు. బాప్తిసం తీసుకున్నాడు. ఒడ్డుకొచ్చిగానే దేవుని ఆత్మ పావురం వలను ఆయన మీదకు వచ్చింది. ఒక స్వరం వినబడుతోంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. వాళ్ళందరికీ ఏమీ అర్థం అవ్వలేదు, ఏం జరుగుతుందా అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వలన, తండ్రి అయిన దేవుడు శబ్దాన్ని అనగా ఆయన స్వరాన్ని వినిపింప చేయడం జరిగింది. అక్కడున్న ఆ ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. తర్వాత దేవుని ఆత్మచేత ఆయన అరణ్యానికి కొనుపోబడ్డాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనబడుతుంది ఇందులో. మరి ఇతర సువార్తల్లోనూ ఈ విషయాన్ని మనం చూడలేం. అదేంటంటే 40 దినాలు ఆయన అడవి మృగములతో కూడా ఉండెను అని రాయబడింది. అరణ్యంలో అడవి మృగాలు ఉన్నాయట. అరణ్య ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుండగా అడవి మృగాలు ఆయన్ను ఏమి చేయలేదు అనేది వాస్తవం. దేవదూతలు ఆయనకి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ గొప్ప సంగతిని మనం గమనించాలి. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు అపవాది కానీ, అపవాది అనుచరులు కానీ, లోక సంబంధమైన క్రూర మృగాలు కానీ ఏమీ చేయలేవు. ఆయన మనకు భద్రతను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అనంతరం యోహాను చెరపట్టబడ్డాడు. ఆయన టైం అయిపోయింది. యేసు ప్రభు సేవ ప్రారంభించబడింది. ప్రజలు దేవుని సత్య సువార్తను నమ్మడం ప్రారంభించారు. ఎవరి కొరకైతే ప్రజలు ఎదురు చూడవలసిన వారై ఉన్నారో ఆయన వచ్చారు, సేవ ప్రారంభించాడు. అప్పటికి బాప్తిసం ఇచ్చే యోహాను కేవలం 6 నెలలు మాత్రమే సువార్తను ప్రకటించాడు. వినండి, కేవలం 6 నెలలు సువార్త పరిచర్యలోనే యోదయలోను, గలిలయలోను, యెరూషలేములోను, మరి చుట్టుపక్కల
ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలు బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరకు వచ్చి వారు మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటూ ఉన్నారు. 6 నెలల్లోనే బలమైన పరిచర్య జరిగించబడింది. దేవుని చేత, దేవుని ఆత్మ చేత నింపబడి పంపించబడితే దేవుడు అట్లే గొప్పగా వాడుకుంటాడు అనేది ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించగలం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు గలిలయ సముద్ర తీరాన వెళుతూ ఉంటే సీమోను సహోదరుడైన ఆంద్రియా సముద్రంలో వలలు వేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వారి దగ్గరికి వెళ్ళి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పెట్టే జాలరులుగా చేస్తానని చెప్పాడు. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న వలను విడిచిపెట్టేశారు. మరికొంచెం దూరం వెళ్తే అక్కడ మరికొంతమంది కనబడ్డారు. జెబెదయి కుమారుడు యాకోబు అతని సహోదరుడైన యోహాను కనబడ్డారు. వారితో కూడా చెప్పారు, నన్ను వెంబడించండి అని. వారు వల్ల బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారు తండ్రిని కూడా ధోనిని కూడా జీతగాళ్లకు వదిలేసేసి యేసు ప్రభుని వెంబడించారు. వెంబడించండి అంటే దాని అర్థం ఏంటంటే విడిచిపెట్టండి అని అర్థం. ఈ రోజున యేసు ప్రభుని వెంబడించాలని ఆశ, ఆలోచన, ప్రయత్నాలు గనుక ఎవరికైనా చేయాలని అనుకుంటే విడిచిపెట్టాలి అని జ్ఞాపకం చేసుకోండి. చాలా మందికి వెంబడించడం మాత్రమే చేస్తున్నారు, కానీ విడిచిపెట్టడం లేదు, విడిచిపెట్టలేకపోతున్నారు. అలాగున్న బంధాలు, బాంధవ్యాల్లో చిక్కడిపోతున్నారు, కానీ త్యాగపూరితమైనటువంటి మనసును కలిగి ఉండలేకపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు వెంబడించడంలో విడిచిపెడతావో బలమైన కార్యాలు చూస్తావు. అందుకే యేసు ప్రభు వారిని వెంబడించడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళకి అర్థమైంది, వీటితో మాకు పని లేదు. ఇది నువ్వు గమనించగలిగితే యేసు ప్రభు వారిని మనసారా వెంబడించగలుగుతావు. శిష్యులు మాత్రమే వెంబడించారు అని అనుకుంటున్నావు, కానీ శిష్యులు మాత్రమే వెంబడించడం కాదు, యేసు ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని వెంబడించేవారై ఉండాలి. అంటే ఈ లోకం కానీ, లోకంలో ఉన్న వాటిని కానీ, లోకంలో ఉన్న ధనం, బలం, కుటుంబం కంటే కూడా యేసు ప్రభువే నాకు ఎక్కువ అని భావించి ముందడుగు వేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభు వారు కపెర్నహూములో ఉన్నటువంటి మందిరం దగ్గరికి వెళ్ళారు. అది విశ్రాంతి దినం. ఆయన అక్కడికి వెళ్ళి బోధిస్తే వాళ్ళందరూ అంటున్నారు, ఈయన అధికారం కలిగిన వాడుగా బోధిస్తున్నారు, శాస్త్రం వల్లే బోధించట్లేదు, ఈయన అధికారం కలిగిన వాళ్ళే బోధిస్తున్నాడని ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టిన మనుషుడుంటే వాడు పిలుస్తున్నాడు యేసు ప్రభు అని. నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా అని అంటే, నువ్వు మౌనంగా ఉండు అంటున్నాడు ప్రభు. నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలేస్తున్నాడు. దేవుడెవరో ఆ దయ్యములు పట్టిన వ్యక్తికి తెలిసింది. అంటే దయ్యాలకు తెలిసింది ఆయన ఎవరోనని. దెయ్యాలు గుర్తించగలుగుతున్నాయి, కానీ మనుషులు గుర్తించట్లేదు. ఒక దినాన్న అర్ధరాత్రి ఫోన్ వచ్చింది నాకు 12:30 టయానికి. దెయ్యం పట్టుకుందండి, ఒకరికి ప్రార్థన చేయండి అంటే, అది చలికాలం, డిసెంబర్ నెల. ఫోన్ చేశాను, ఫోన్లోనే ప్రార్థన చేశాను. తర్వాత ఒక పోగంట తర్వాత మళ్ళీ వచ్చేసిందండి అని కబురు పెట్టారు, వాళ్ళు ఫోన్ చేశారు. అప్పుడు నేను పొరుగురు, అది ఈ అర్ధరాత్రే 12:30 టయానికి బయలుదేరి నేను వస్తున్నానులే అని చెప్పాను. నేను ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటే అదిగో అక్కడ ప్యాంట్ వేస్తున్నారు, చొక్కా వేసుకుంటున్నారు అని చెప్తుందంట అక్కడ దయ్యం. ఆ తర్వాత నేను బైక్ ఎక్కితే బైక్ ఎక్కేసాడని చెప్పిందంట. ఊరు దాటగానే ఊరు దాటేశాడని చెప్పిందంట. సగం దూరం వచ్చాము, అక్కడ ఒక షెడ్ ఉంటుంది, ఆ షెడ్ దగ్గరికి వచ్చాడని చెప్పిందంట. ఆ తర్వాత తాడి చెట్లు ఉంటాయి ఆ ఏరియాలో,
తాడి చెట్ల దగ్గరికి వచ్చాడని చెప్పిందంట. బ్రిడ్జి ఉంటది, బ్రిడ్జి దాటాడని చెప్పిందంట. ఆ టర్నింగ్ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి అదిగా వచ్చేసాడని చెప్పింది. నేను వాళ్ళ గుమ్మాలోకి వెళ్ళి బండి ఎలా పెట్టగానే వచ్చేసాడు అంటుంది. వాళ్ళందరూ బిత్తరపోయి చూస్తున్నారు. అయ్యగారు మీరు బయలుదేరినప్పుడు బట్టలు వేసుకున్నారని, బండి ఎక్కారని, ఇక్కడిక్కడికి ఇంత దూరం వచ్చారని సరిగ్గా చూసినట్టు ఈ దయ్యం చెప్తుందండి. నేను ఎవరిని అని అంటే నువ్వు దేవుని సేవకుడు అని చెప్తుంది. నేను దేవుని సేవకుడినని ఆ దురాత్మకు తెలిసింది. నేను వెళ్ళిపోతాను అని అంటే ప్రార్థన చేసి గద్దించగా ఆ దురాత్మ ఆ సహోదరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుని నామాన్ని ఘనపరిచాము అందరం కలిసి. ఒక అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించగలదది, దైవ సేవకులను కూడా గుర్తించగలదది. కానీ ఈ రోజున చాలా మందికి దేవుడు తెలియటం లేదు, దైవజనుడు అర్థం కావటం లేదు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించడానికై ప్రయత్నం చేయండి. యేసు ప్రభువారు యాకోబు, యోహాను, సీమోను, ఆంద్రేయాలు ఇంటికి ప్రవేశించారట. అక్కడ పేతురు గారు అత్త జ్వరంతో బాధపడుతుంటే ఆమెను బాగు చేశారట. ఆమె వెంటనే స్వస్థత పొంది పరిచర్య చేయడం ప్రారంభించింది. ఆయన సాయంకాలం అయినప్పుడు అనేక రోగాలతో నింపబడిన ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. పట్టణంలో నుండి చాలా మంది వచ్చేశారు. వారందరూ నానా రోగాల చేత పీడించబడుతుంటే వారందరినీ ఆయన స్వస్థపరిచాడట. దెయ్యాలు పట్టుకున్న వాళ్ళు అంటుంటే వాళ్ళందరినీ బాగు చేశాడట. దెయ్యాలు యేసు ప్రభు వారిని చూడగానే నువ్వు దేవుని కుమారుడివని అవి ప్రకటిస్తుంటే ఆయన వాటితో మాట్లాడొద్దని గద్దించి కేవలం మౌనంగా ఉండగానే స్వస్థత ఇచ్చి దురాత్మలను విడిచిపోమని గద్దించి బాగు చేశాడు. ఆయన ఎవరో దయ్యాలు గుర్తించగలిగాయి, కానీ వారికి అర్థం కాలేదు. ఆయన పెందలకడన లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే అరణ్యంలోనికి వెళ్ళారట. ఆడ ప్రార్థన చేసుకుంటున్నాడు. యేసు ప్రభు వారిని వెతుక్కుంటూ పేతురు ఇతరమైన వారు బయలుదేరారు. చుట్టుపక్కల గ్రామంలో ఉన్నవారు సువార్త తెలుసుకోవాలని, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాలని ప్రభు ఆశపడ్డాడు. చుట్టుపక్కల ఆయనను గూర్చిన సువార్త అందించబడుతూ ఉంది. చుట్టుపక్కల ఆయన అద్భుతాలు చేయడం ప్రారంభించారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన అనేక మందిని బాగు చేస్తూనే ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరుస్తూనే ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. ప్రభు స్వస్థపరిచేవాడు. విశ్వసించగలిగితే ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరిని ఎన్నడూ కూడా తృణీకరించడు అనేది వాస్తవం. యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు అని బ్రతిమలాడుతుంటే ఆయన అతని మీద కనికరపడి వాడిని ముట్టుకొని నాకు ఇష్టమే నువ్వు బాగుపడు అని చెప్పగానే కుష్ఠరోగు నుంచి కంప్లీట్ గా విడుదల పొందాడు. పరిపూర్ణమైన స్వస్థత అతను పొందుకోగలిగాడు. ఆయన అంటున్నాడు, నువ్వు బాగుపడ్డావు కదా, నువ్వు వెళ్ళి యాజకుని కనబరుచుకో. అయితే నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో, మోసే నియమించిన కానుక సమర్పించు అని అతన్ని పంపిస్తే వాడు వెళ్ళాడు. ఏమి కార్యం జరిగిందో ఆ కార్యాన్ని అంతటిని బట్టి యాజకుని దగ్గరికి వెళ్ళాడు, కానుక వేసుకున్నాడు. తర్వాత అతను ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సువార్త ప్రకటించడం ప్రారంభించాడు.
ఆయన చుట్టుపక్కలంతా కూడా సువార్త విస్తృతముగా ప్రకటించబడి, యేసు ప్రభు వారు నన్ను బాగు చేశాడని కుష్ఠరోగి చెప్పిన సాక్ష్యానికి యేసు ప్రభు దగ్గరికి వేలాది మందిగా జనాలు వస్తే ఆయన పట్టణములో అడుగు పెట్టలేకపోయాడట. ఆ అరణ్య ప్రాంతంలోనే ఉండిపోయాడట. కారణం ఏంటంటే విపరీతమైన జన సముద్రము ఆయన వెంబడిస్తూ ఉంది. అనేక మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు. వారందరి కొరకు సువార్త ప్రకటించడం, వాళ్ళకి బోధించడం మాత్రమే గాక స్వస్థపరచడంలో విస్తారమైన సమయము అయిపోయింది. ఆయన దగ్గరికి జనాలు నలుదిక్కుల నుంచి వచ్చేశారు. అంత అద్భుతమైన రీతిలో ప్రభు పరిచర్య ప్రారంభించాడు. ఆయన ఎవరిని తృణీకరించలేదు, ఎవరిని గెంటివేయలేదు. మనల్ని కూడా గెంటివేయడు. మనల్ని ఆయన వెంబడించమన్నప్పుడు నిస్వార్థంగా వెంబడించే వారం అయితే సత్యంలో నడుచుకుంటాం. అనేక మందికి మార్గదర్శకులుగా మనం ఉంటాం. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించుట కొరకు అందరూ కూడా మిమ్మల్ని మీరు సంసిద్ధపరచుకోండి. దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు దెయ్యాలు గుర్తించగలిగాయి, మనుషులే గుర్తించలేకపోయారు. అందుకనే ఆయనను సిలువ వేయడానికన్నా ఇష్టపడిపోయారు. ఈరోజు ప్రభుని గుర్తించి ఆయన మార్గంలో సాగితే ఆయన ప్రేమను, ఆయన అనుగ్రహించేటువంటి ఉచిత కృపను పొందుకుంటాం. అటు ధన్యత భాగ్యం ఆయన ప్రేమించే వారందరికీ ప్రభు నిశ్చయముగా దయచేయును గాక. ఆమేన్.